హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. ఇవాళ నేను గోబీ టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే గోబీని ఇలా పీసెస్లా చేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇలా కట్ చేసి పక్కకు పెట్టిన గోబీ పీసెస్ని కాస్త వేడి వాటర్లో వేసాను. ఎందుకంటే ఇందులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు గట్ట ఉంటే వేడి నీళ్ళల్లో వేస్తే ఏదైనా వెళ్ళిపోతాయని చెప్పేసి అందుకే కాసేపు వేడి నీళ్ళల్లో బాయిల్ అయిన వేడి వాటర్లో వేసి పక్కన ఉంచాను. పెనమైతే పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి అయితే కాస్త ఆయిల్ వేద్దాం. ఆయిల్ అయితే వేడెక్కడానికైతే పెట్టేశాను. వేడయ్యాక ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. కర్రీకి కావలసిన పదార్థాలు: ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, టమాటో. ఇది కర్రీలా చేస్తున్నాం కాబట్టి టమాటో అయితే కంపల్సరీ. ఈ కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసి తీస్తే బాగుంటుంది. డైరెక్ట్ వేసుకుంటే అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా వెళ్ళిపోవడానికి అని చెప్పేసి వేడి నీళ్ళల్లో వేసి తీసుకుంటే ఇంకా మంచిది. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇది వేయించుకుందాం. ఆనియన్స్తో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసేయాలి. పుదీనా కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్లో మగ్గితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిగానే ఉన్నారు కాబట్టి, ఒక 2-3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి నేను ఒక గోబీ కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మాకు సరిపడా మేమైతే ఒక్కటే తీసుకున్నాను. ఇందులో టమాటో వేస్తాం కాబట్టి కాస్త గ్రేవీలా చేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా ఏ కర్రీలోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ స్మెల్ ఎంత థ్రిల్. కాస్తంత పసుపు, కారం తగినంత. ఇప్పుడు నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను. ఇంకా మాకైతే ఈ కారంతో సరిపోతుంది. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. కారం అయితే కలిపేసాను. ఇప్పుడు ఇందులోకి టమాటో వేసుకున్నాను. టమాటో ఇప్పుడే ఎందుకు వేసుకోవాలంటే కాస్త మగ్గుతుంది కాబట్టి. ఇప్పుడే వేస్తే ఇలా ఇంకా మెత్తగా అవుతుంది కాబట్టి. అదే మనం కాలీఫ్లవర్ వేసాక వేస్తే అంత మగ్గదు టమాటో. అందుకే కాలీఫ్లవర్ మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అది ఎలాగో మెత్తగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే టమాటో కర్రీలా చేసుకొని అందులోకి కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మగ్గడానికి మూత పెట్టేస్తాను. ఇలా అయితే అయ్యింది టమాటో. ఇంకా కాస్త వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకాస్త మగ్గుతుంది. కాస్తని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే తొందరగా కాస్త పేస్ట్ లాగా టమాటో కర్రీ తొందరగా ఉడుకుతుంది. టమాటో అయితే తొందరగా ఉడుకుతుంది. అందుకని ఇలా టమాటో కర్రీ అయితే టమాటో అయితే ఉడికింది. ఇప్పుడు ఇందులోకి అయితే ఉడికించి పక్కన ఉంచిన గోబీ అయితే వేసుకున్నాం. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. కాలీఫ్లవర్ అయితే వేసేసుకున్నాను. సాల్ట్ కూడా సరిపడా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్. ఇలా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి తర్వాత మనం గరం మసాలా యాడ్ చేసుకుంటే అంతే, గోబీ కర్రీ రెడీ.
Thanks for watching. Please subscribe to my channel. Bye.